సెమినార్ హాల్లో వాట్ ఈస్ ద పవర్ అని అరిచి అడిగిన తర్వాత నాలెడ్జ్ ఈజ్ పవర్ అనేసరికి మొత్తం వందలాది మంది చప్పట్లు కొడుతూ ఎస్ నాలెడ్జ్ ఈజ్ ద పవర్ అనే చెప్పే రోజుల్లో నాకు ఏమనిపించిందంటే ఎస్ నాలెడ్జ్ ఈజ్ ద పవర్ అనిపించింది మిత్రమా. బట్ ఈ రోజు మాత్రం నాకు ఏమనిపిస్తుందంటే ఇది ఒక పెద్ద అబద్ధం మిత్రమా. ఎస్ ఫ్రెండ్స్, ఇది ఒక పెద్ద అబద్ధం. నిజంగా చెప్పాలంటే నాలెడ్జ్ ఈజ్ నాట్ ద పవర్. నాలెడ్జ్ ఈజ్ ద పవర్ అన్నది అబద్ధం అయితే మరి నిజమేంటి అన్న డౌట్ మనకు వస్తుంది మిత్రమా. సో దానికోసం మాత్రమే డిస్కస్ చేద్దాం ఈరోజు. ఈ నాలెడ్జ్ ఈజ్ నాట్ ద పవర్, దానికన్నా పవర్ఫుల్ ఏదో ఒకటి ఉంది. ఆ విషయం మీతో ఈరోజు నేను చర్చించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ పవర్ ఏంటో తెలిస్తే మనందరం కూడా ఒక్కొక్క పవర్ఫుల్ వ్యక్తిగా ఎదగలవన్న నమ్మకంతో ఆ విషయాన్ని మీతో ఈరోజు డిస్కస్ చేయాలనుకుంటున్నాను మిత్రమా. వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషనల్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. హౌ నాలెడ్జ్ ఈజ్ నాట్ ద పవర్ అంటే మనకి ప్రతి ఒక్క సిగరెట్ ప్యాక్ పైన రాసుంటది స్మోకింగ్ ఈజ్ ఇంజరీస్ టు హెల్త్ అని చెప్పేసి. అలాగే ప్రతి టొబాకో ప్యాకెట్ మీద కూడా రాసుంటది చ్యూయింగ్ టొబాకో ఈజ్ ఇంజరీస్ టు హెల్త్ అని చెప్పేసి. అలాగే ప్రతి లిక్కర్ బాటిల్ మీద కూడా రాసుంటది కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ డేంజరస్ టు హెల్త్ అని చెప్పేసి. ఇంజరీస్ టు హెల్త్ ఆర్ డేంజరస్ టు హెల్త్, నాకు అది కరెక్ట్ గా నేను చెప్పలేకపోతున్నాను. బట్ ఇవన్నీ అందరికీ తెలుసు. దానికన్నా ఇంకో నిజమేంటి తెలుసు మిత్రమా, ఒక 20-25 సంవత్సరాలు కంటిన్యూగా ఆల్కహాల్ డ్రింక్ చేసిన వ్యక్తి లివర్ పాడై డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చెప్పారనుకోండి, అరే నువ్వు ఇన్ని సంవత్సరాలు తాగడం వల్ల నీ లివర్ పాడైందిరా అంటే, అయ్యో డాక్టర్ ఇది కానీ నాకు ముందు తెలుసుంటే నేను తాగేవాడిని కాదు అని అనగలడా? ఎందుకు అంటే వాడికి తెలుసు కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజరీస్ టు హెల్త్ అని చెప్పేసి వాడికి తెలుసు, కానీ వాడది చేయలేదు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే అందరికీ ఈ నాలెడ్జ్ ఉంది, బట్ దట్ ఈస్ నాట్ ద పవర్. ఆ నాలెడ్జ్ ఎందుకు ఉపయోగపడట్లేదు? సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక కోణం కూడా మీరు ఆలోచించండి. ప్రతి ఒక్కరికి తెలుసు ఏ ఫుడ్ తింటే హెల్త్కి మంచిది, ఎలా చదువుకుంటే చదువు బాగుంటుంది, ఎలా ప్రొఫెషన్ లో సెటిల్ అవ్వాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ పెంచుకోవాలి, ఎలా హెల్తీగా ఉండాలి, ఎలా వెల్దీగా ఉండాలి, అందరికీ కూడా మాక్సిమం టు మాక్సిమం తెలుసు మిత్రమా. అది మీకు కాస్త ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి. ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ ఎవరైనా పెద్దలు కానీ పిల్లలకు చెప్తున్నారు అనుకోండి, నాన్న ఈ ఫుడ్ తినండి మంచిది, ఇలా చదువుకోండి, లేకపోతే ఇలా చేయండి అని చెప్పేసి, లేకపోతే ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పేసి, ఇలా ఏవైనా మంచి మాటలు మీరు పిల్లలకు కానీ ఎవరికైనా మీరు చెప్పారనుకోండి, వాళ్ళు ఇమీడియట్లీ మీకు ఏమంటారు తెలుసా? సహజంగా ఇంట్లో చూడండి, అమ్మ నువ్వు తల తినకమ్మా, చాలు మాకు ఇవన్నీ తెలుసమ్మా, ప్లీజ్ అమ్మా అంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నిజంగా నాలెడ్జ్ ఇస్ దేర్, తెలుసు వాళ్ళకి. సో నాలెడ్జ్ ఇస్ దేర్, కానీ ఆ నాలెడ్జ్ ఎందుకు ఉపయోగపడట్లేదు? అందుకే నేను అంటాను నాలెడ్జ్ ఈజ్ నాట్ ద పవర్ మిత్రమా. అయితే ఇంకేంటి, నాలెడ్జ్ కన్నా మించింది ఇంకేముంది మిత్రమా? అయితే ఫ్రెండ్స్ కాస్త దీన్ని మనం డీటెయిల్ గా వెళ్దాం. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఫిజిక్స్ చదువుతున్నాడు అనుకోండి. ఇంజనీరింగ్ స్టూడెంట్ ఫిజిక్స్ చదువుతున్నాడు, అంతవరకు ఆ పిల్లవాడు ఇంజనీరింగ్ స్టూడెంట్. అదే ఫిజిక్స్ ని ఎప్పుడైతే అప్లికేషన్ లో పెడతాడో వాడప్పుడు ఒక ఇంజనీర్ గా మారుతాడు అనమాట. అంటే ఫిజిక్స్ థియోరీ, అప్లైడ్ ఫిజిక్స్ ఈజ్ ప్రాక్టికల్. ఫిజిక్స్ ఎప్పుడైతే అప్లైడ్ ఫిజిక్స్ గా వచ్చిందో అది వాడి జీవితాన్ని మార్చేసింది అనమాట. అలాగే మిత్రమా సిమిలర్లీ నాలెడ్జ్ అక్కడ ఇంపార్టెంట్ కాదు. నీకున్న నాలెడ్జ్ ఎప్పుడైతే అప్లైడ్ నాలెడ్జ్ అవుతుందో దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పవర్ఫుల్. నాలెడ్జ్ ఇస్ నాట్ పవర్ఫుల్, అప్లైడ్ నాలెడ్జ్ ఇస్ పవర్ఫుల్ మిత్రమా. అది నేను మీతో చెప్పాలనుకుంటున్నాను మిత్రమా. అందరికీ నాలెడ్జ్ అయితే ఉంది, బట్ దట్ నాలెడ్జ్ ఈజ్ నాట్ పవర్ఫుల్ బికాస్ అది మనం లైఫ్ లో అప్లై చేయట్లేదు. కాబట్టి దట్ నాలెడ్జ్ ఈజ్ నాట్ పవర్ఫుల్. ఓన్లీ నాలెడ్జ్ ఈజ్ నాట్ పవర్ఫుల్, అప్లైడ్ నాలెడ్జ్ ఈజ్ పవర్ఫుల్. ఎప్పుడైతే మన నాలెడ్జ్ ని మన జీవితానికి ఉపయోగపడేటట్టు మనం అప్లై చేస్తామో అప్పుడే అది పవర్ఫుల్ గా మారుతుంది మిత్రమా. అదే నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ కోసం చెప్పాను కదా, అలానే ఎప్పుడైతే మీ నాలెడ్జ్ మీ జీవితంలో అప్లైడ్ నాలెడ్జ్ గా మారుతుందో మీ లైఫ్ ని డిజైన్ చేసుకునే ఒక ఇంజనీర్ గా మీరే మారగలరు మిత్రమా. మీ లైఫ్ ని హెల్దీగా వెల్దీగా మార్చుకునే ఒక డిజైనర్ గా మీరు మారగలరు మిత్రమా. అందుకే నేను అన్నది ఏంటంటే నాలెడ్జ్ ఈజ్ నాట్ పవర్ఫుల్, అప్లైడ్ నాలెడ్జ్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్. నా యొక్క ఆశయం ఏంటంటే మనందరం కూడా మనకున్న మంచి నాలెడ్జ్ ని జీవితంలో ఉపయోగించుకుని ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని ఆశిస్తూ, మీరందరూ కూడా ఉన్నతమైన నాలెడ్జ్ తో ఉన్నతమైన శిఖరాల్ని అధిరోహించాలని ఆశిస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. భారత్ మాతా కీ జై.